చెరిసగం డబ్బులు పెట్టుకుందామని, వచ్చిన పంటని చెరిసగం చేసుకుందామని అనుకున్నారు. సీనియర్ అయిన చంద్రశేఖర్ని వ్యవసాయం చేయమన్నాడు జగన్. చంద్రశేఖర్ వేరుశెనగ చేను వేశాడు. చేను బాగా పూతకొచ్చింది. జగన్ను పిలిచి పైన పంట కావాలా కింద పంట కావాలా అని అడిగాడు. జగన్ వేరుశెనగ చేను విరగబూసి ఉంది, నాకు పైన పంట కావాలి అని అడిగాడు. చంద్రశేఖర్ చేను పండిన తర్వాత భూమిలో వేరుశెనక్కాయలు కోసుకుని చెట్లను జగన్కిచ్చాడు. చంద్రశేఖర్కి లాభం వచ్చింది, జగన్కి నష్టం వచ్చింది. చంద్రశేఖర్ రెండోసారి వరి పంట వేశాడు. మళ్ళీ జగన్ని పిలిచి నీకు పైన పంట కావాలా కింద పంట కావాలా అని అడిగాడు. జగన్ మొన్న మోసపోయాను కాబట్టి ఇప్పుడు కింద పంట కావాలి అని అడిగాడు. చంద్రశేఖర్ పైన వరి కంకులు కోసుకుని కింద ఉన్న గడ్డిని జగన్కు ఇచ్చాడు. మళ్ళీ మోసపోయాడు. చంద్రశేఖర్ మూడోసారి మొక్కజొన్న చెరుకు పంట వేశాడు. మళ్ళీ జగన్ పిలిచాడు. నీకు పై పంట కావాలా కింద పంట కావాలా అని అడిగాడు. ఈసారి జగన్ తెలివిగా ఆలోచించి పైన కింద రెండూ కావాలి అని అడిగాడు. ఈసారి మధ్యలో ఉన్న మొక్కజొన్న కండెలు చెరుకు గడలు విరుచుకుని పైన కింద చొప్పనిచ్చాడు. 3 సార్లు మోసపోయిన జగన్ చంద్రశేఖర్ దగ్గరికి వెళ్లి నేను మోసపోయాను, నన్ను ఇంటి దగ్గర తిడతారు, నా డబ్బులు నాకు ఇచ్చేయి అని అడిగాడు. ఇంట్లో వాళ్ళకి మన చంద్రబాబు మోసం చేశాడని చెప్పు, ఇంటికాడ చంద్రబాబుని తిట్టి నిన్ను వదిలేస్తారు అని సలహా ఇచ్చాడు చంద్రశేఖర్. మీరు మల్టీప్లెక్స్కి వెళ్ళాలంటే డబ్బు కట్టాలి. ఈ వీసీఆర్ మల్టీప్లెక్స్లో షోస్ అన్ని ఫ్రీ ఫ్రీ ఫ్రీ. అయితే